ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అల్లరే देख करे मनवा दिया धक्का ये मेरा अंगियन शोभे न लखा दर्पण से न ये हमारी सांसों का चक्का ओ जिगरी 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 पीछे 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 उसके आगे రాణి పెన్నెల్లో నువ్వే
ఆడుకుంటా మనసంతా నీదెన్నమో సిల్క చీర కట్టుకుంటేనే ఓ రమయ్య సిల్క చీర కట్టుకుంటేనే ఓ రమయ్య నువ్వు రాలేదని నేను ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడి గుండు పైన గోరెడు చూపులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి
సూటికి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మా రాజేశ్వర సార్ గారు, అదేవిధంగా రాజరత్న సార్ గారు, నాగేశ్వర గారు, తీసుకోరా నువ్వు తీసుకో. నేను హెడ్ మాస్టర్గా లేకుంటే అది కూడా ఇన్ఛార్జ్ ఇక్కడనే ఉన్నా. ఒకసారి జెండా ఎగిరేసిన అంటే మీ గ్రామంలోనే హెచ్ఎంలో. ఎందుకంటే నాకు ఈ హెడ్ మాస్టర్ పోస్టులు ఇవ్వనేది కాకుండా స్టూడెంట్స్తోని అటాచ్మెంట్ ఎక్కువ ఉండే. మీకు తెలుసు, ఇక్కడికి వచ్చినాక 1 గంట ముందు స్కూల్ ఉంటుండే, 1 గంట తర్వాత ఉంటుండే అబ్జర్వబుల్ అన్నీ ఇక్కడ. ఎందుకంటే మేము వచ్చిన 4 బ్యాచ్ ఎట్లా అంటే యంగ్ అండ్ జెనెటిక్. ఇక దాంట్లో కాశీరామ్ సార్ అయితే ఉండే ఇక మేము వచ్చిందంతా రత్నం. ఇక రత్నం అంటే మీకు గుర్తే, ఇక మేము రత్నం అంటాం. ఎందుకంటే ఇక బంగారం కంటే పిరమిడ్ రత్నమే కదా. ఇక మరి అదేవిధంగా హిందీ సార్, మరి అదేవిధంగా నేను, ఈ కాశీరామ్ సార్, నలుగురమే మేము. అంటే అప్పుడు నలుగురితోనే హై స్కూల్ రన్ అయింది. పాత వాళ్ళందరూ పోయింది కదా. ఈ ఆఖరికి ఈ అప్పుడు ఉన్నటువంటి సర్పంచాలు మనకు టైట్ అవుతున్నారు సార్, అలా హ్యాండ్ ఓవర్ చేస్తారంటే ఈ నా అదృష్టమో ఏమో, నేనున్నప్పుడే దీంట్లోకి మీరందరూ కూడా దీంట్లోకి వచ్చారు. అప్పుడు 9th ఉన్నారా 8th? నాకు 8th కదా, 8th క్లాస్. మేము ఏంటంటే విలేజెస్. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి సమస్య 2 ఊర్ల సమస్య. మేము అక్కడి వాళ్ళని ఇద్దరిని ఇక్కడ కూర్చుండబెట్టి మీ పిల్లలు నష్టపోవద్దు, మేము చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పేసి అప్పుడు అక్కడి నుంచి 2 వీవీలను, ఇక్కడి నుంచి 2 వీవీలను తీసుకొని ఫుల్ఫిల్ అయ్యి మీకు ఆనాడు అంటే న్యాయం చేయాలనుకునేటువంటి విధంగా చేసినాము. ఇక్కడిది జ్ఞాపకాలు ఇప్పటికి కూడా నా మొత్తం ఏదున్నా జరుపుకున్నాం. అటువంటివి కూడా మనకు ఇక్కడ జ్ఞాపకాలు మిగిలినాయి. మేము ఇంత దూరం ఉన్నా ఒక 3-4 నెలలు అయితే ఇక్కడనే ఉన్నాం బైక్ మీద. అంటే ఇటు రాని దినాలు ఎట్లా వచ్చినా ఏంది తెలియదు. ఆఖరికి ఒకసారి కనకాపూర్ వాళ్ళు అడిగింది. నేను 8 గంట ఒక 2 years మాదాపూర్లో వేసిన. మిగిలిన 9 సంవత్సరాలు నాకు ఎట్లా గడిచిపోయినావు. మరి ఫ్రెండ్స్ కూడా మేమందరం కూడా కలిసి అనుకుంటాం, కనకాపూర్ అబ్దుల్లాపూర్ యొక్క జ్ఞాపకాలు మనం మర్చిపోలేము. నేనైతే రికార్డ్ చేసి అన్ని ఉంచినా అని చెప్పిన మీకు. ఇది కూడా కాశీలే, అది కూడా నేను అంతగానం ఐఎమ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ఫ్యామిలీ. పిల్లలే ఉంటుంది. నేను చెప్పిన వేరే. ఎందుకంటే 8 years బిఫోర్ నేను ఇక్కడ ఆదిలాబాద్ అవతల అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఎందుకంటే అచ్చుండేది ఇదే కదా. ఎందుకంటే ఒక గురువుకు ఈ ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. నాకు వినోద్ సార్ కూడా వచ్చిండు. వినోద్ సార్ కూడా వెల్కమ్. అదే చదివేది మంచిగా. ప్రతి వారం ఇద్దరిని చేంజ్ చేస్తుంటే చిన్న క్లాసులలో. మీ క్లాస్లో ఎప్పుడు అజయ్ లేని కానీ 8th class 7th class కొని ఉండి అటు గంగాధర్ గారు ఉంటాడు వాళ్ళ క్లాస్కి. ప్లస్ నేను హై స్కూల్ ఉన్నప్పుడు మాకు టీచర్స్ ఉన్న సబ్జెక్టులన్నీ పర్ఫెక్ట్ వస్తాయి. సబ్జెక్టు టీచర్స్ ఉండకపోయేది. మాకు ఫిజికల్ సైన్స్ అప్పుడు వేరు లేకుండా మ్యాథ్స్ సార్ చెప్పేది, ఇంగ్లీష్కు కూడా సార్ లేకుండా, సోషల్కి కూడా సార్ లేకుండా. కాబట్టి ఇంగ్లీషు సోషల్ కొంచెం వీక్ ఉండేది. మా సార్ వాళ్ళ హెడ్ మాస్టర్, నాగేష్ సార్ వాళ్ళ హెడ్ మాస్టర్, ఆ సార్ ఎంతో బాగా చెప్పేదంటే 2001లో మాది 10th. ఆ టైంలోనే సార్ స్పెషల్ క్లాసులు చెప్పేది. ఆ సార్ స్పెషల్ క్లాసులు చెప్పేది కాబట్టి ఆ సార్ని చూసిన మోటివేషన్ తోటి పిల్లలకి మన మీద అందిస్తే మనల్ని వాళ్ళు గుర్తుగా సార్ బొర్రే కూడా కదా. వినోద్ సార్కు నాకు ఇద్దరు కలిసి చెప్పినుండే. నేను వచ్చిన కొత్తలో హెడ్ మాస్టర్ సార్ చెప్పేది. నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చేసరికి యాక్చువల్గా మేబీ మీరు హట్ అయినచ్చు అప్పుడు. దానికైతే నాకు సంబంధం లేదు. మీరు హట్ అయినా కానీ నేను చేయాల్సిన పని నేను చేసిన అనుకుంటున్నా. ఇప్పుడు నేనైతే మీకు సార్ చెప్పా. నాకు మొన్న ఒక బాధ అనిపించింది ఏంటంటే ఏమనిపించిందంటే వీళ్ళు పిల్లలు సేమ్ మీ గాజులు వేసుకున్నారు చూడు. మీకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు గాజులు వేసుకున్నారు. పిల్లలు గాజులు వేసుకొని మామూలుగా వీడియో అగమగమంటే కొంచెం అల్లరి వేసి ఉంటుంది. కొట్టి నా పాప కుక్కదానికే. ఆ పాప ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకున్నది. లాస్ట్కు మెసేజ్ పెట్టింది, నన్ను ఆ రోజు ఎందుకు కొట్టింది సార్ మీరు నాకు చెప్పలేదు అంటున్నది.
అమ్మ నాకు తెలియదు, మేబీ ఏమన్నా చిన్న చిన్న పని చేసేవచ్చు, ఆ కోపంలో కొట్టుకుంటా తల్లి అని చెప్పి మెసేజ్ పెట్టి, సారమ్మ 14 సంవత్సరాల నుంచి కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావు అంటే నిజంగా నేను తప్పు చేసి ఉండాలి సారమ్మ అని చెప్పి మెసేజ్ పెట్టినా. యాక్చువల్గా మీ బ్యాచ్కు నాకు అవినాభావ సంబంధం ఏంటంటే హైయెస్ట్ చెప్పింది మీకే 3 సంవత్సరాలు, మీరు వెళ్ళిపోయారు, మీతో పాటు నేను వెళ్ళిపోయినా. ఒక హ్యాపీ ఏంటంటే కొట్టిన తర్వాత నాకు కూడా బాగా బాధ అనిపించేది, బాధ అనిపిస్తుండే కాబట్టి ఆ బాధను పోగొట్టుకుంటా. మీరు చెప్పేటప్పుడు డిస్ట్రాక్షన్ కూడా కావద్దని చెప్పి తలుపులను నేర్పించేది, గుర్తుందా? మొత్తం కిటికీలు కూడా మూపించేది, కిందిరో ఈ తలుపులు కూడా మూవించేది. మళ్ళీ ఏం చేసేది, ఆర్డర్ చేంజ్ చేస్తుంటే ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అస్సలు అది దగ్గర వినయ మేడం మాతో పాటు 2009లో వచ్చింది. మేడం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది, ఎంత అంత పిల్లలకు న్యాయం చేయడానికి ఆమె తెలుగులో మంచిగా క్లోజ్గా చూసుకునేది, ఒక తమ్ముళ్ళలాగా ఒక బాబులాగా చూసుకునేది, మంచి హ్యాపీ ప్లస్. వినోద్ సార్కు ఎన్నోసార్లు చెప్పిన, యాక్చువల్గా మీరు రావాల్సిన వాళ్ళు కాదు, మీరు పొలిటికల్ లీడర్ ఉండాల్సిన వాళ్ళు అని చెప్పి ఉండడం వల్ల ఏ ప్రాబ్లం అయినా కానీ టేక్ ఈజీగా తీసుకోవడం, ఎలా క్యాల్కులేషన్ వేయాలన్నది కూడా సార్ తోటి చాలా నేర్చుకున్నా. సార్ పాయింట్ ఏముంది అంటే దాదాపు నాది మిడిల్ క్లాస్, మీరందరూ కూడా మిడిల్ క్లాస్. మన జెడ్పీ స్కూల్కి వచ్చిన వాళ్ళంతా మిడిల్ క్లాస్, సాధారణ పిల్లలు. మట్టిలో अध्यापक जो पढ़ा रहे हैं वो उसके ऊपर ध्यान नहीं दे रहे हैं। अब यहाँ के स्कूल में हम सब जन रहते वक्त 2009 से जब 2 गांव के विलेज के भी वीडीसी मेंबर बहुत अच्छे थे, जब कुछ भी सहायता करने के लिए आते थे, मगर अब देखें तो मैं 2000 गए साल में आया 2024 में, तो उसके पहले कैसा वातावरण था स्कूल का अभी उस तरह नहीं है। तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेंगी दुनिया तेरा मेरा अफसाना। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के। यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाना, फिर भी ना हो जीना वो दिन कभी ना आए। मेरे दिल की ये दुआ है कभी दूर तो ना जाना, फिर भी ना हो जीना वो दिन कभी ना आए। तेरे संग जीना यहाँ तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा जैसा अफसाना। तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। धन्यवाद। With that English only, that attachment did not develop, I think. So this is a very rare situation we got the chance to meet. So I will try to speak in Telugu also for the sake. Why? Because this is the first get together in my service. I got it from you. Thanks to one and all for inviting me. After having a busy schedule also, I have spared the time for you only, because yesterday only my close relatives' marriage was there.
Rajeshwar sir, like a godfather, he has given a lot of guidance because this is the first situation where I have seen all gent staff only. So I was alone. In the beginning, I felt a little fear also, but afterwards, I felt very happy because with their cooperation, successfully I have completed 9 years in this Kanakapur. Thanks to one special for me because first in 2011, after my first delivery, I joined in the Abdullapur. Joined means I have stayed in the Abdullapur only. So year batch only, first batch completely I was in Abdullapur only, 11-12. I did not do 2001 నుంచి 2017 వరకు ఏకదాటిగా కనకాపూర్లో, అంతకుముందు కూడా నా ఉద్యోగం రాకన్నా ముందు 1994 అంటే ఇప్పుడున్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, చుట్టుపక్కల అంతేకాకుండా వాళ్ళ పిల్లలు కూడా చదువు చెప్పింది. అంటే తల్లులకు కాకుండా వాళ్ళ పిల్లలు కూడా చదివే యోగ్యం కనకాపూర్ కలిగించింది. ఈ అదృష్టం కలిసేస్తే మీ పిల్లలు కూడా చెప్పొచ్చు. కానీ ఏంటంటే మీరు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ అంటే నేను ముఖ్యంగా అంటే హై స్కూల్ పరంగా తీసుకుని 2001 ఇక్కడికి వచ్చిన హై స్కూల్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడ ఏంటంటే ముఖ్యం కనకాపూర్ ఎందుకు ఇచ్చేస్తే సంస్కారం, పిల్లల్లో సంస్కారం కనకాపూర్లో కనిపించినంతగా ఇక్కడ కనిపించారు. వేరే డిగ్గోలో చూసిన కనకాపూర్ ఇక్కడ నుంచి లోకేష్ 8 సంవత్సరాలు, తర్వాత ప్రస్తుతం గడిచంద హై స్కూల్లో పనిచేస్తున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మంచి పొజిషన్లో మీకు మీకంటే బిఫోర్ చదివిన పిల్లలు కూడా ఎంత హ్యాపీ. ఇక ఆచి సార్ వినోద్ సార్ నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న సార్ ఆ డిఆఫ్ నా నంబరే ఉన్నది పెట్టేస్తుంటే సార్ ఆ నెంబర్ వేస్తారంటే ఆ నెంబర్ మళ్ళీ మేము ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ వేరెక్కడ మాట్లాడతారు సార్ వాళ్ళు అంటే మా ఫుల్ టైం పాస్ అంటే అన్ని రకాలుగా అంటే మాదొక స్వర్ణయోగం కనకాపూర్. నిజంగా ఆ తరంలోనే మా పిల్లలకు త్రిబుల్ రావడము, వాళ్ళు ఇప్పుడు మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు స్థిరపడి మన పాఠశాలకు ఉన్నారు. అలాగే మీరు కూడా వాస్తవంగా ఇక్కడ కనకాపూర్ అబ్దుల్లాపూర్లో స్వర్ణయుగం ఇక్కడ మేము వచ్చింది. ఇక్కడ వచ్చి అడుగు పెట్టిన తర్వాత మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే ఫస్ట్ పోస్టింగ్ అంటే దాదాపు 2009లో వచ్చినాం. తర్వాత 2009-10 చాలా మా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినామంట. మా స్టాఫ్ కానీ పిల్లలు కానీ ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 5 స్కూల్ మారినా. ఇక్కడ నుంచి 2012లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా. తర్వాత 5 స్కూళ్ళు మారినా కూడా ఇట్లాంటి పిల్లలు నాకు ఎక్కడ దొరకలేదు ఇప్పటి వరకు. ఇంత డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ ఉన్నటువంటి పిల్లలు ఒక్క దెబ్బ కొడితే తల్లి వేస్తున్నాడు, తండ్రి వేస్తున్నాడు, లేకుంటే కేసులు అవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది. అవునా కదా? ఎంత కష్టపడి ఎంత మీకు బాగా చేసినారో మనం అంటే దాదాపు మన పెద్ద సార్ గురించి చెప్పాలి. ముఖ్యంగా లక్ష్మణ్ సార్ గురించి మన రాజరత్న సార్ చెప్పండి. స్కూలు మొత్తం ఏట వాళ్ళకు ఉండి ఇక్కడ స్కూల్ ఉంటే ఎక్కడో గ్రౌండ్ ఉండే. దీనికోసం సారు వడతాల్, అబ్దుల్లాపూర్, కనకాపూర్, చింతకుంట ఇక్కడ ఉన్నటువంటి జోహర్పూర్ గ్రామాలకు వెళ్ళి వట్టోలు దాకా వెళ్ళి మనం అంటే నేను కాదు మన పెద్ద సార్ ఏం చేసినా మన పెద్ద సారి అంటే నేను వాస్తవంగా మొన్న ఒక 2 months బాగా హెల్త్ పరంగా సిక్ అయినా. ఇంత మంచి పిల్లల్ని మిమ్మల్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంటే ఆనందం. ఎందుకంటే మా ఇంటి ఫంక్షన్ ఉండే మా దగ్గర రిలేటివ్ దయాకర్ సార్ కానీ, నగేష్ సార్ కానీ, సార్ మన రాజేశ్వర్ సార్ కానీ అందరు ఫోన్ చేస్తూ ఉంటే వచ్చిన. దయాకర్ సార్ ఒక మాట అన్నాడు, వాస్తవంగా అనేది ఈ టీచింగ్ ఫీల్డ్ కాదు, నేను ఉపాధ్యాయులను గౌరవించాలనే నేపథ్యంతో మమ్మల్ని అందరినీ ఏకతాటిపై తెచ్చిన మీ అందరికీ పేరున అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు నేను ఎందుకంటే అన్న లేకుంటే పేరు పెట్టి పిలుస్తుంది. అన్న మీరు ఇక్కడికి తీసుకోండి మేము చూసుకుంటాము అన్నారు. ఇక్కడికి రాకముందు జిల్లాలో మన వినోద్ రెడ్డి గారు చెప్పినట్టు జిల్లాలో ఏపీటీఎఫ్ బాధ్యుని కాబట్టి ఎక్కడి పాఠశాల ఏమున్నదో అనే తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి రాకముందు
ఒక 9 సంవత్సరాలు గొల్లమాడలో పనిచేసిన. అక్కడికి వెళ్ళి బదిలీ మన రాశురన్న ఊరు సిద్ధులకుంటకు. నాకు లైఫ్లో ఒక 2 సంవత్సరాలే నేను మా నిర్మల్కు 6 కిలోమీటర్ల దూరంలో పనిచేసిన, మిగతా అన్ని దూరం. అయితే రాశురన్న అక్కడి నుంచి నన్ను సార్ అంటుండే, నేను అన్న అంటుంటే. ఇక ఆ రాశురన్న గారు మరి అట్లాగే ఇప్పుడు నాగేశ్వర్ ఫాదర్ మాకు మంచి గురువు కాదు, కానీ గురువు సమానులు, మంచి నా శ్రేయోభిలాషులు. నేను 1980లో ఈ ప్రాంతంలో ఉద్యోగంకి వచ్చినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఫాదరు హాస్టల్లో పనిచేస్తుండే. వాళ్ళ ద్వారా కూడా ఇక మన వినయ మేడం ఇక్కడికి వచ్చినాకనే పరిచయము, నేను వచ్చినాకనే. మళ్ళీ దయాకర్ కూడా నేను చాలాసార్లు అన్నా, అతను బాధపడ్డాడో ఏమో కానీ. అయితే ఏంటంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా చేసుడు ఏందని ఆయనకు ఆత్మీయులైన వినోద్ తోటి కానీ వేరేతోటి కానీ అది యూనివర్సిటీ పేరు చెప్తేనే అది మొత్తం ప్రపంచంలోనే ఒక రికార్డు స్థాయి, ఇండియాలో కాదు ప్రపంచంలోనే రికార్డు స్థాయి యూనివర్సిటీ. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ తర్వాత వాల్తేరు యూనివర్సిటీ, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. దీనికి ప్రధాన బాధ్యులు నేను. ఇప్పటిదాకా నా గురించి సార్ మంచి చేసిండు, సార్ మంచి చేసిండని కాదు. ఏదైనా ఒక టీంలో కబడ్డీ టీంలో 7 ఉంటారు. ఆ క్యాచ్ పడితేనే అందరూ లేపితే ఆ పాయింట్ వస్తుంది. అట్లానే నా ప్రతి విజయం వెనుక, ఈ స్కూల్ డెవలప్మెంట్ వెనుక మన రాష్ట్రన్న హెల్ప్ ఉంది. అట్లాగే వినోద్ రెడ్డి అయితే మాకు ప్రతి ఊరు నుంచి అన్ని సలహాలు తీసుకొస్తుండే. అట్లాగే కాశీరామ్ సార్ ఇక్కడ అరణ్యవాసం 14 సంవత్సరాలు అంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వేసినట్టు 14 సంవత్సరాలు ఒక ప్రదేశంలో జోక్ కాదు. అటువంటి ఓపిక మళ్ళా అతనికి అంటే పిఆర్ఓ పోస్ట్, పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం నేస్తంరా. పాపలాను దున్న చోతను కన్నురా, పాదమైను దున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నిదరా, ఈ చోటనే కాదు స్వర్గానని తోడురా. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. త్యాగాలే చేసేది, త్యాగాలే అడిగేది, త్యాగంలో బ్రతికేది స్నేహమే. లోపాలే చూసేది, ఆపై సరి చేసేది, లాభాలే చూడనిది స్నేహమే. పంచే కొద్దీ మించిపోయే నిధి, తాగే కొద్దీ పొంగిపోయే నది. పంచే కొద్దీ మించిపోయే నిధి, తాగే కొద్దీ పొంగిపోయే నది. ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిధి. యుద్ధాలున్న శాంతిని నిలిపే సైన్యం స్నేహానిధి. ఓ ఓ
విశ్వాసం తొలిమెట్టు, విశ్వాసం మలిమెట్టు, విశ్వాసమే చివరంటూ ఉన్నది. ఆకాశం హద్దైనా వినువీధే తనదైనా, ఈ భూమే నెలవంటూ అన్నది. కాలం కన్నా ఇది విలువైనది, సత్యం కన్నా ఇది నిజమైనది. కాలం కన్నా ఇది విలువైనది, సత్యం కన్నా ఇది నిజమైనది. మనసున దాగిన మనసును చూపే ఆకృతి స్నేహానిది. మనిషిని పూర్తిగా మనిషిగా మార్చే సంస్కృతి స్నేహానిది. లాలించగా అమ్మల్లే, పాలించగా నానల్లే, లభించిన వరమే నేస్తంరా. ఆడించగా అన్నల్లే, బోధించగా గురువల్లే, చెల్లించని రుణమే నేస్తంరా. పాపలాను ఉన్న చోతను కన్నురా, పాదమై నువ్వున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోనే నీడరా, ఈ చోటనే కాదు స్వర్గాన నీ తోడురా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టు
కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒగ్గోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట
ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa.